వై వన్ నేనొక్కడైన మూవీ ఈజ్ ఏ ఫ్లాప్ కాదు, ఫ్లాప్ అంటే తప్పైపోద్ది. వై నేనొక్కడైన మూవీ ఈజ్ ఏ అండర్ రేటెడ్ మూవీ. ఒక హాలీవుడ్ రేంజ్ మూవీ కాన్సెప్ట్. ఫస్ట్ టైం మన టాలీవుడ్లో వచ్చిన మూవీ. 2014లోనే ఇలాంటి ఒక ఎక్స్పెరిమెంట్. ఎందుకు ఫ్లాప్ చేశారు? ఎందుకు అంటే మనకు ఈ మధ్య కాలంలోనే సినిమాలు చూడడం వస్తుంది. ఇది నేను ఖచ్చితంగా చెప్తా. ఇలాంటిది ఆ రోజుల్లోనే ఇలాంటి కాన్సెప్ట్తో మూవీ అంటే ఎవరికి అర్థం కాలేదు. అప్పట్లో ఆడియన్స్ మైండ్ సెట్ ఎలా ఉండేది అంటే 2 ఫైట్స్, హీరోయిజము, హీరోయిన్తో 2 సాంగ్స్, ఇంకోటి సీరియల్ టైప్లో ఎమోషన్ ఉంటే చాలు, కథనం లేకున్నా అక్కర్లా. ఇదే సినిమా అని వాళ్ళు అప్పట్లో అనుకున్నారు. కానీ ఒక్కసారిగా ఇలాంటి మూవీ రాగానే ఇదే మూవీరా ఇంత వరస్ట్గా తీసారని అనుకున్నారు. కానీ ఇప్పుడేమో ఎందుకు ఫ్లాప్ చేసాంరా అని అనుకుంటాం. ఒక విధంగా చెప్పాలంటే మనం చాలా పెద్ద తప్పు చేసాం. ఎంత పెద్ద తప్పు అంటే ఇప్పటికే హాలీవుడ్ రేంజ్కి వెళ్లాల్సిన మన టాలీవుడ్ ఈ మధ్య కొంత ఊపందుకుంటుంది. నాకు ఒక్కొక్కసారి చాలా బాధగా అనిపించింది. మూవీ అప్పుడప్పుడు చూస్తున్నప్పుడు, టీవీలో అయినా మూవీ వచ్చినప్పుడు ఇలాంటి ఒక మాస్టర్ పీస్ రైటింగ్తో ఉన్న మూవీ ఫ్లాప్ అవ్వడం ఏంటి అని. మనం అప్పుడు అలా ఫ్లాప్ చేసాం కాబట్టే మంచి ఎక్స్పెరిమెంటల్ మూవీస్ తీసే మహేష్ బాబు సినిమా నా ఫ్యాన్స్కి నచ్చట్లేదు, మూవీ ఫ్లాప్ అవుతుంది అని మళ్ళీ కమర్షియల్ మూవీకి షిఫ్ట్ అయ్యారు. ఈ ఎఫెక్ట్ అంతా టాలీవుడే పడుతుంది. ఎందుకంటే ఇలాంటి మూవీ ఫ్లాప్ అయితే మళ్ళీ తీయరుగా ఎవరు. ఇలాంటి మూవీస్ ఫ్లాప్ చేస్తున్నారు ఆడియన్స్ అని తీయరు. హిట్ అయితే ఇలాంటి మూవీస్ తీశారు, కానీ ఫ్లాప్ అయినా తీస్తే బాగుండదుగా. అదే మనం అప్పట్లో ఆ మూవీ హిట్ చేసామనుకో, ఇప్పుడు టాలీవుడ్ ఒకలా ఉండేది. మనం కమర్షియల్ మూవీస్ హిట్ చేస్తున్నాం, అవే చూస్తున్నాం కాబట్టి వాళ్ళు కూడా అవే తీస్తారు. ఇప్పటికీ అదే నడుస్తుంది. అవే రొటీన్ రాసి అవే రొటీన్ మూవీస్ తీసి మన ముఖాన్ని కొడుతున్నారు. మనం ఇలాంటి మూవీ ఒక కాన్సెప్ట్తో ఉన్న మూవీ హిట్ చేసి కమర్షియల్ మూవీ ఫ్లాప్ చేసామనుకో, ఇలాంటి ఎక్స్పెరిమెంటల్ మూవీస్, కాన్సెప్ట్తో ఉన్న మూవీస్ ఎన్నో వచ్చేవి. అంత మంచి రైటింగ్తో ఉన్న మూవీ వేరే లెవెల్లో ఎగ్జిక్యూట్ చేసి 2 అవర్స్ రన్ టైమ్తో ఉన్న మూవీలోనే ట్విస్టుల మీద ట్విస్టులు పెట్టి ఇలా తీసిన సుకుమార్ టాలెంట్. సుకుమార్ లాంటి ఒక జీనియస్ రైటర్ని మనం తొక్కేసాం. సుకుమార్ రైటింగ్లో ఒక మ్యాజిక్ ఉంటుంది. ఒక నేనొక్కడినే, రంగస్థలం, నాన్నకు ప్రేమతో, జగ్గడం, ఆర్య, పుష్ప ఇలాంటి రైటర్ వన్ నేనొక్కడైనా లాంటి ఒక హాలీవుడ్ కాన్సెప్ట్తో రాసిన సుకుమార్ కమర్షియల్ మూవీకి షిఫ్ట్ అయ్యాడు. కాదు కమర్షియల్ రైటింగ్కి షిఫ్ట్ అయ్యాడు. గట్టిగా అడిగితే వీటి అన్నిట్లో పుష్ప పార్ట్ 1 రైటింగ్ అయితే ఒక మాస్టర్ పీస్. మళ్ళీ పుష్ప పార్ట్ 2లో లేదు. రైటింగ్ సుకుమార్ కమర్షియల్గా రాయగలడు, అలా కూడా రాయగలడు. పుష్ప 2ని కూడా మనం ఇప్పుడు ఆల్ టైమ్ రికార్డ్ చేసాం. ఇక దీన్ని చూసి సుకుమార్ ఇలాగే ప్రొసీడ్ అయితే ఏంది పరిస్థితి? మనకు తెలియకుండానే మనం సుకుమార్ టాలెంట్ని తొక్కేసాం. నాకు చాలా బాగా నచ్చే రైటర్స్ ఎవరంటే, మూవీ చూస్తున్నప్పుడు వీళ్ళ రైటింగ్లో ఏదో మ్యాజిక్ ఉందిరా, దీనమ్మ ఏమన్నా రైటింగ్ రా అని అనిపించే రైటర్స్ ఎవరు నా ఒపీనియన్లో? ఫస్ట్ అయితే అడవిశేష్ రైటింగ్ ఒక మాస్టర్ పీస్, ఒక మ్యాజిక్ ఉంటుంది. అతనికి ఆడియన్స్ పల్స్, ఏ టైంలో ఎలా పెట్టాలి, ఎలా రాయాలని అన్నీ తెలుసు. ఒక గూఢచారి ఏంటి, మేజర్ ఏంటి, ఎవరు, ఇలా అతని ప్రతి మూవీలో ఒక మ్యాజిక్ ఉంటుంది. తర్వాత సుజిత్ సహా మూవీ చూసి ఫిక్స్ అయ్యా. ఆ స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, రైటింగ్ కానీ ఇతనికి మంచి ఫ్యూచర్ ఇందిరా అని ఫిక్స్ అయ్యా. అప్పుడే అనుకున్నట్టే ఇప్పుడు ఓజీతో వస్తున్నారు. నేను ఆ మూవీ కోసం చాలా వెయిటింగ్. తర్వాత సుకుమారే ఈ నేనొక్కడైన మూవీలో హీరోకి సైకలాజికల్ డిజార్డర్, అతనికి డిజార్డర్కి లింక్ చేసి రాసిన రైటింగ్ ఒక ఎత్తు అయితే తీసిన విధానం ఇంకో ఎత్తు. ప్రతి సీన్లో ఇది నిజమా లేదా ఊహించుకుంటున్నాడా, ఇలా సస్పెన్స్ హోల్డ్ చేసిన విధానం. ఇందులో ఉన్న స్క్రీన్ ప్లేకి సుకుమార్కి ఎన్ని అవార్డ్స్ ఇచ్చినా తక్కువే. సుకుమార్ బాగానే రాశాడు కానీ సరిగా తీయడం రాలేదు, సరిగా తీయకపోతే ఇలాగే ఫ్లాప్ అవుతుంది, చాలా కన్ఫ్యూజ్ చేశాడు అని ఇలా చాలా అన్నారు. అందులో అర్థం కాకపోవడానికి ఏముందండి? ఇలాంటి రైటింగ్తో ఉన్న అంత డెప్త్ ఉన్న స్టోరీని అలా తీయకపోతే ఇంకా ఎలా తీస్తారు? జగడం మూవీ క్లైమాక్స్ చూసి కూడా అలాగే అన్నారు. ఫస్ట్ మనకు చూడడం రాదు, అర్థం చేసుకోవడం రాదు. ఇప్పుడు కొందరు అంటారు జీనియస్, సినిమా అర్థం కానోనికి కూడా అర్థం అయ్యేటట్టు తీసేవాడే డైరెక్టర్ అని అంటారు. అందుకే TFI ఇక్కడ ఉంది, హాలీవుడ్ ఎక్కడో ఉంది. ఇలాంటి కాన్సెప్ట్తో ఉన్న మూవీస్ స్క్రీన్ ప్లే మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు జరిగింది నిజమని నమ్మించి మళ్ళీ ఊహించుకుంటున్నాడు అని రివీల్ చేయడం. మనమేమో ఊహించుకుంటున్నాడని మనం అనుకుంటే మళ్ళీ నిజమని రివీల్ చేస్తారు. మళ్ళీ ఇదంతా కాదు, సెటప్ ఇదంతా మొత్తం ప్లాన్ చేసింది అని రివీల్ చేస్తారు. ఈ రేంజ్ ఆఫ్ విజన్ అండ్ ఈ రేంజ్ ఆఫ్ స్క్రీన్ ప్లే అయితే మన టాలీవుడ్ మూవీస్లోనే లేదు. టాలీవుడ్ ఏంటి కానీ ఇండియన్ మూవీస్లోనే లేదు. ఇందులో ఉన్న కొన్ని విజన్ అండ్ థాట్స్కి హాలీవుడ్ ఏమో క్రిస్టోఫర్ నోలాన్ అయితే మన టాలీవుడ్కి ఏమో సుకుమార్. ఇది నాకు అనిపించింది మూవీ చూస్తున్నప్పుడు. ఆ డిజార్డర్కి ఆ మహేష్ బాబు యాక్టింగ్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యాడు. వన్ డే గర్ల్ ఫ్రెండ్ అని ఆ డిజార్డర్ ఉన్న హీరోని అలా ఆడుకోవడం. ఇక్కడే మనకు ఆ డిజార్డర్ ఉన్న సిమ్టమ్స్ ఏంటి అని చూపించాడు. హీరోకున్న సైకలాజికల్ ప్రాబ్లం ఏంటి, ఇదంతా ఇక్కడే ఉంటుంది. ఒక మనిషికి రియల్గా డిజార్డర్ ఉన్నట్టు జీవించేయడం. మహేష్ బాబు రియల్లీ జీవించేశాడు అసలు ఆ క్యారెక్టర్లో. ఆ సైకలాజికల్ డిజార్డర్కి DSP ఎమోషనల్ BGM ఒకలాంటి కాదు, ఏదో వేరే విధంగా ఒక ఫీలింగ్ ఇస్తుంది ఆ మ్యూజిక్ అయితే. అది షో చేయడం రావట్లేదు. మెయిన్గా అయితే ఆ ఎమోషనల్ BGM క్లైమాక్స్లో మహేష్ యాక్టింగ్తో అక్కడ ఎమోషన్ అయితే పీక్స్లో జనరేట్ అయింది. క్లైమాక్స్లో మనం అదే ట్విస్ట్ అనుకుంటాం, మళ్ళీ ఇంకో మెయిన్ ట్విస్ట్ పడుద్ది లాస్ట్లో. అక్కడేమో అసలు ఏంట్రా ఇది అని ఫీలింగ్. నాకు గతం లేదు అని ఫస్ట్ హాఫ్ అంతా రన్ చేసి
ఒక స్టేజ్లో మనం కూడా నిజంగా గౌతమ్కి గతం లేదు అని అనుకుంటాం. ఈ సినిమా దెబ్బతో మళ్ళీ ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ మూవీసే తీయలేదు మహేష్ బాబు, అసలు టచ్ చేయలేదన్నమాట. ప్రతి సీన్ క్లైమాక్స్లో ఉంటుంది అనే మీనింగ్ సుకుమార్ మనకు 2014లోనే చెప్పాడు కాదు చూపించాడు. నిజంగా ఆ మూవీలో ప్రతి సీన్ క్లైమాక్సే. జరిగే సీన్ నిజమా అబద్ధమా అనే డౌట్తో మూవీ మొత్తం చూడాల్సి వస్తుంది. వీటి వల్ల సినిమా మామూలుగా ఎంగేజ్ చేయలేదు. నేను క్లైమాక్స్లో మహేష్ బాబు యాక్టింగ్ చూసి నేను కూడా మామూలుగా ఎమోషనల్ అవ్వలేదు. ప్రజెంట్ జరిగే సీన్ చూపించి ఇది నిజమని నమ్మించి మళ్ళీ తర్వాత అది నిజం కాదు ఇది నిజం అంటారు. అందులోనూ కొన్ని ముందు జరిగిందే నిజం అంటారు. చెప్పడం కాదు, అనడం కాదు, చూపించడం కాదు, అది నిజం. సినిమా మొత్తం ఈ నిజం అబద్ధంతో ఉండడంతో ఒక స్టేజ్లో మనం కూడా సినిమా చూస్తున్నామా లేకపోతే ఊహించుకుంటున్నామా ఈ ఫీలింగ్ అందరికీ వచ్చిందేమో నాకు తెలిసి. అలా ఉంటుంది మూవీ. నేను ఫస్ట్ టైం మూవీ చూశాక అలాగే అనిపించింది. మూవీలో ఉండే ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయంటే ఇంత రసవత్తంగా ఉందేంటిరా అనిపిస్తుంది. నేను ఫస్ట్ టైం మూవీ చూస్తున్నప్పుడు గౌతమ్ వాళ్ళ పేరెంట్స్ ముఖం ఎప్పుడు చూపిస్తారు ఒక విధంగా చెప్పాలంటే ఈ క్యూరియాసిటీతో సచ్చా. నాకు మూవీ అంతా ఒక ఎత్తు అయితే వాళ్ళ ఫేస్ చూడాలి అని క్యూరియాసిటీ బీభత్సంగా ఉండేది. ఇది నాకొక్కడికేనా లేకపోతే మీకు కూడా అలాగే అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. పిల్లలకు అబద్ధాలు చెప్పకూడదు, చెప్తే నాలాగే నిజానికి అబద్ధానికి తేడా లేకుండా అయిపోద్ది. ఇక్కడ చాలా ఎమోషనల్గా అనిపించింది. అంతేందుకండి హీరో ఊకే తిప్పే రూబిక్స్ క్యూబ్, అందులో కూడా అంతా డీటెయిలింగ్ పెట్టడం ఏంటండి? ఎవరైనా గెస్ చేశారు అందులో కూడా ఒక డీటెయిలింగ్ ఉందని? సెకండ్ హాఫ్లో దాని మీద కూడా ఒక క్లూ ఉంటుంది. ఒకసారి హగ్ చేసుకుంటాను, ఒకసారి ముద్దు పెట్టుకుంటాను, ఇలాంటి సీన్స్ పెట్టడం రాయడం సుకుమార్కి తప్ప ఎవరికి రావు థాట్స్. సుకుమార్కే ఇలాంటి థాట్స్ వస్తాయంటావు. ఆ లండన్లో హీరోయిన్తో వెళ్ళి అన్ని సీన్సెస్ పెట్టి గులాబ్ సింగ్ నువ్వు అమ్మాయితో రాలేదు అని చెప్పగానే ఒరే ఇదెక్కడి ట్విస్టరా అనిపించింది నాకైతే. మళ్ళీ దాని నుంచి కోలుకునే లోపలే మళ్ళీ అది కూడా ప్లానింగ్ అంటూ రివీల్ చేస్తారు చూడండి. ఇదిరా రైటింగ్ అంటే అనిపించింది. యాక్షన్, చేజింగ్, స్టంట్స్ అన్ని హాలీవుడ్ రేంజ్ లో ఉంటాయి. జానీ జానీ ఎస్ పాప ఐటమ్ సాంగ్ కూడా సూపర్ కదా. డిఎస్పీ అయితే బెస్ట్ ఆల్బమ్ ఇచ్చారు ఈ మూవీకి. లాస్ట్ లో క్లైమాక్స్ లో ఒక సాంగ్ ఉంటది, అదే రూట్ చెప్తూ మీనింగ్ వచ్చే సాంగ్. ఆ సాంగ్ లో అంతా డెప్త్ ఉందని నాకు చాలా లేట్ గా తెలిసింది. ఇక్కడ మీకు ఒక సీక్రెట్ చెప్పాలి. అదేంటంటే లాస్ట్ లో మహేష్ బాబు ఒక బుక్ చూసి ఎమోషనల్ గా ఏడుస్తాడుగా, అది నిజంగా మహేష్ బాబు గారి కొడుకు గౌతమే రాశాడట. ఈ విషయం మహేష్ బాబు గారికి తెలియదు. ఈ విషయం మహేష్ బాబు గారికి ఆ సీన్ అప్పుడు ఒక 1 minute ముందు చెప్పారట. మహేష్ బాబు కూడా ఇది మా కొడుకే రాశాడని ఇంకా ఎమోషనల్ అయిపోయారు. అందుకే ఆ పర్టికులర్ సీన్ ఎమోషనల్ హై ఉంటది. ఆ సీన్ ఎప్పుడు చూసినా మనం కూడా ఎమోషనల్ అయిపోతాం. ఇక్కడ ఇంకోటి ఏంటంటే సుకుమార్ ఎవరికి తెలియకుండా, మహేష్ బాబుకి కూడా తెలియకుండా గౌతమ్ ఇంట్లో రాసింది సెట్స్ లో రాయించి మహేష్ బాబు గారికి సర్ప్రైజ్ ఇచ్చారు. అంటే ఈ సీన్ ఇలా రావాలని సుకుమార్ ముందే ప్లాన్ చేశాడన్నమాట. సుకుమారా మజాకా. ఈ మూవీ యూఎస్ఏలో ఎంత బాగా ఆడింది తెలుసా? $1.327 million వచ్చాయి. 4th హైయెస్ట్ గ్రాసింగ్ ఇన్ తెలుగు మూవీ, అది కూడా ఆ టైంలో యూఎస్ఏలో ఒక రికార్డ్ ఈ మూవీ. ఓవర్సీస్ లో 200 screens పైగా ఆడింది. తర్వాత ఇంకా పెరిగింది కూడా. ఫస్ట్ తెలుగు మూవీ యునైటెడ్ కింగ్డమ్ లోనే కాదు, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్, నెదర్లాండ్, మలేషియా, జర్మనీ అండ్ ఫైనల్లీ ఫస్ట్ తెలుగు మూవీ ఒక్కరైనా రిలీజ్ అయినట్టు రికార్డ్ కొలగొట్టింది. ఇలా చెప్పుకుంటూ పోతే వన్నీనొక్కడే అనే మూవీ, ఈ మూవీ యొక్క గ్రేట్నెస్ గురించి చెప్పుకుంటూ పోతే ఈ వీడియో సరిపోదు. టాలీవుడ్ లో వచ్చిన ఒక యూనిక్ స్టోరీ, యూనిక్ మూవీ. మనం ఇప్పుడు ఇంత మాట్లాడుకున్నాం కదా, మీ జెన్యూన్ ఒపీనియన్, మీ పర్సనల్ రివ్యూ, పర్సనల్ గా మీకు ఈ మూవీ మీద ఉన్న ఒపీనియన్ ఏంటి? ఇదొక్కటి మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన బెల్ ఐకాన్ ఆలో పెట్టుకొని ఒక లైక్ వేసుకోండి. ఓవరాల్గా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.